మొన్నటి ఎన్నికల్లో ఆ ప్రభంజనంలో మీరు ఖచ్చితంగా వస్తారనుకున్నాం. ఎందుకంటే మొత్తం తెలంగాణ అంతా బీఆర్ఎస్ వైపు నిలబడ్డప్పుడు ఏది కరీంనగర్ జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క సీటు మీది. అప్పుడు కూడా తట్టుకొని అంత అద్భుతమైన విజయం సాధించారు. మొన్న ఆటోమేటిక్గా గెలుస్తారు అనుకున్నాం, మంత్రి పెద్ద హోదాలో ఉంటారు అనుకున్నాం. ఏం జరిగింది? అంటే కొంత నాది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోని పొరపాటు చేసి చెడగొట్టుకున్నా చెప్పి అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ వన్ ఇట్. అంటే నాకు గెలవడానికే గెలుస్తానటువంటి ఒక విశ్వాసంతో కొంత ఒక విధంగా అశ్రద్ధకు లోనైనా ఇంటే చెప్పి అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లాస్ట్ ఈజ్ లాస్ట్. ఐ లాస్ట్ ఈజ్ లాస్ట్. తేరుకున్నారా ఇప్పుడు? అసలు నాకు ఎన్నికలు అనేది సాధారణం అయిపోయింది. మీరు అన్నట్టు ఏది 11 సార్లు ఎన్నికల్లో గెలవటము ఓడటం అనేది ప్రజాసేవకు అది ప్రజలు మనకు అప్పగించేటువంటి బాధ్యత భావించాలి. వీళ్ళు గెలిచినప్పుడు ఏది ఇస్తుందో సంతోషమని కానీ లేక ప్రజలు మన అనుకూలంగా ఓటేస్తుందని చెప్పని భావించటం, లేక మనం ఆశించిన ఫలితం పొందలేనప్పుడు ఏది ఇస్తుందో మరి ప్రజలు మనం ఆశించిన మీరు స్పందించలేదని చెప్పని భావించలేదు కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్నిక ఓటర్ నిర్ణయం తీసుకుంటాడు. ఓటర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆల్వేస్ హీ టేక్స్ వైజ్ డెసిషన్. దాని బలమైన కారణాలు ఉండి ఉంటాయి. బలమైన కారణాలు ఉండి ఉంటాయి. ఏ కారణం లేకుంటే ఇది ఓటర్ ఎప్పుడు నిర్ణయం ఎందుకు పోయినసారి లాగా కుట్ర జరిగి నాట్ ఓన్లీ ఆఫ్ మైండ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో 2014 కానీ 18 కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలి అంటే ఒక ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పింప చేయబడినట్టయితే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడతావు అనేటువంటి ఒక భావనతోని 2 పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది. అని ఎప్పుడైతే ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడటం ఆయనతో సాధ్యమవుతుందని చెప్పని అవకాశం కల్పింప చేయబడడం జరిగిందో ఆయన ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం, ఆయన కేవలం ఏదైతుందో ఆయన స్వార్థ ప్రయోజనాలకు కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కావడంతో ఏదైతుందో ప్రజలు మార్పు కోరిండు. మన 2018 ఎన్నిక తదుపరి 23 జరిగిన ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరిండు. ఉద్యమ నాయకుడికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించినట్టయితే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతామనే భావనతో ఏదైతుందో అవకాశం కల్పించి తెలంగాణ ఇచ్చిన వరకు ఒక అవకాశం ఇవ్వాలన్నారు, ఇచ్చారు జనం. 100%. ఎగ్జాక్ట్లీ. 100%. నేను 2 రోజుల నుంచి కోరుట్ల జగిత్యాల అలా తిరుగుతున్నాము, సర్వే మన ఎట్లా ఉంది అనేది. కానీ ఎక్కడ చూసినా జీవనన్న అనే ఒక మాట అయితే వినబడుతుంది, గెలుస్తారు అనేది అయితే వినబడుతుంది. నిజంగా అంత నల్లేరు మీద నడకలాగా అయిపోతుందా ఇప్పుడు? నల్లేరు మీద నడకని కాదు, కానీ నాకు ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం అంటే ముఖ్యంగా జగిత్యాల కొట్లనే కాకుండా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి చెప్పంటున్నా. ఈ ప్రాంతం అంతా రైతాంగం, ఈ ప్రాంతం అంతా రైతాంగం. ఇలా జగిత్యాల కానీ కొరుట్ల కానీ ఆర్మూర్ కానీ బాల్కొండ కానీ మీకు ఈవెన్ బోధన్ కానీ ఇవన్నీ కూడా ఒకే రకమైన ఒక సమస్యలు మనకు కేంద్రీకృతమై ఉన్నాయి. ఉదాహరణకు పసుబోర్డే కానివ్వండి, చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం కానివ్వండి, రైతాంగం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరే కానివ్వండి, రైతుకు ఏదైతుందో పెట్టుబడుల సమకూర్పే కానివ్వండి, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఏదైతుందో ఆల్మోస్ట్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అంతా కూడా ఏదైతుందో ఇది వ్యవసాయ ఆధారితమైన ఒక ప్రాంతం అని చెప్పంటారు. కాబట్టి ఒకేలా ఉండే సమస్యలు. నాకు రైతులతో ఉన్నటువంటి అనుబంధం, నేను స్వయంగా ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి వాడిని చెప్పంటున్నాను. కాబట్టి ఏదైతుందో మొదటి నుండి కూడా నా ప్రజా జీవితం ఇవాళ రైతులకు అండగా నిలవడము, రైతులకు ఏదైతుందో వారికి కావాల్సినటువంటి సాగునీటి సౌకర్యం కల్పనే కానీ, విద్యుత్తు అంతరాయం లేకుండా కల్పనే కానివ్వండి, వీళ్ళ పెట్టుబడుల సమకూర్పే కానివ్వండి, పండించిన పంటకు మద్దతు ధర కల్పనకి ఏదైతుందో అండగా నిలవడం, రైస్ మిల్లుల దోపిడీ గురి కాకుండా ఏదైతుందో ధాన్యం సేకరణలో రైతుకు అండగా నిలవడం, ఈ రకంగా దాదాపు నా ప్రజా జీవితం అంతా ప్రధానంగా రైతుకు అండగా నిలిచే విధంగా కొనసాగింది. రైట్. అంటే పసుపు బోర్డు అరవింద్ తెచ్చేసాడు, టర్మరిక్ బోర్డు తెచ్చేసాడు, ఇంకా మీకు ఏం మిగిలింది? పసుపు బోర్డు తెచ్చింది మీరు అనుకుంటే సరిపోతుందా? అంటే మరి ఆయన చెప్తున్నాను తీసుకొచ్చానని చెప్తున్నారు. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా అది కూడా ఆయన చెప్తే అయిపోతుంది కదా. ఓకే.
పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేసిండో అది కూడా ఆయన చెప్తే అయిపోతుంది కదా. ఆయన ఏదైతుందో వాస్తవంగా ఆనాడు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బాండ్ రాసిచ్చిండే, వారం రోజుల్లో తెస్తారు, నేను 5 రోజుల్లో తెస్తా అని చెప్పాను. ఓకే, 5 సంవత్సరాలు గడుస్తుందా? ఇక్కడ వాస్తవంగా ఏదైతుందో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఏదైతుందో పసుపు బోర్డు సాధ్యం కాదు, ఇది సుగంధ ద్రవ్యాల్లో భాగం కాబట్టి ఏదైతుందో అందులో భాగంగానే పసుపుకు నాణ్యత పెంపొందింపు చేయడానికి కానీ పసుపుకు కావాల్సినటువంటి ఒక ధర కల్పన కానీ మేము చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుంటే ఏదైతుందో వాళ్ళ ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని మరి ఏ విధంగా నెరవేర్చినట్టు ఒక అభిప్రాయం కల్పింప చేయాలనే భావనతో ఏదైతున్నదో ప్రధానమంత్రి గారితో స్వయంగా ప్రకటన చేయించడమే కాదు, ఆయనతో కూడా బాండ్ పేపర్ రాపిచ్చాడు. ఇలా పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వము 4th of October 2023కి ఉత్తర్వులు జారీ చేసింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టం ఏంటంటే ఆ ఉత్తర్వులో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొనలేదు. ఎప్పుడు ఏర్పాటు చేస్తే కూడా చెప్పలేదు. ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు, ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు పేర్కొనలేదు. రైట్. ఇప్పుడు ఇందూరులో ఏర్పాటు చేస్తున్నారు, నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో, లేక అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తుందా, వేర్ యు ఆర్ గోయింగ్ టు లొకేట్, ఎక్కడ ఏర్పాటు చేసినా కానీ పసుపు నాణ్యత అనేది పెంపొందించబడాలి, ఆ విధమైన చర్యలు చేపట్టాలి. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏదైతుందో పసుపు నాణ్యత పెంపొందింప చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టబడడం జరగలేదు. ఇది మన కళ్ళ కనబడుతున్న సత్యం అని చెప్పి అంటున్నాను. సరే, అరవింద్ గారు ఇవాళ ఏం చెప్తుండో, ఆనాడు ఏం చెప్తుండో, ఇవాళ ఏం చెప్తుండో ప్రజలు గమనిస్తుండ్రు, రైతాంగం గమనిస్తుండని చెప్పి అంటున్నా. నేను ఒక పసుపు బోర్డుకే పరిమితం కాదు, చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించిన అంశం కూడా ఉందని చెప్పి అంటున్నాను. ఆయన ఇవాళ చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి ఏదైతుందో నేను చర్యలు చేపడతా అని చెప్పి అంటుండు. కాయిలా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికీ ఉన్నది. నువ్వు గత 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించినావు. మరి నువ్వు ఏనాడు కూడా ఏదైతుందో వీళ్ళు ఈ పసుపు బోర్డు పునఃప్రారంభానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటమే కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాయిలా పడ్డ పరిశ్రమల పునఃప్రారంభంలో భాగంగా ఈ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి.